నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. బ్యాటింగ్ చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రక్తదానం చేసి తలసేమియా చిన్నారులని కాపాడండి. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. సంగీత ప్రియుల్ని అలరిస్తున్న అమృతోత్సవాలు. మంత్రముగ్ధుల్ని చేసిన ఈమని పసుమర్తి వీణవాదం. బీజేపీ ఘన విజయం పట్ల నల్లమిల్లి హర్షం. కోరుకొండలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పార్లమెంటరీ సమీక్షలో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం పనితీరు ప్రశంసలు అందుకుందని, ముఖ్యంగా రాజమండ్రి సిటీ రాష్ట్రంలోని టాప్ 5 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. వైఎంవిఏ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరం రాష్ట్ర టాప్ 5 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిందంటే ఇది ఎమ్మెల్యే ప్రతిభ కాదు, కూటమి నాయకుల కష్టం, ప్రజల ఆశీర్వాదం అన్నారు. రాజమహేంద్రవరం రివర్ ఫ్రంట్ డిజైన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి ప్రశంసించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2 మధ్య కనెక్టింగ్ బ్రిడ్జ్ ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుందన్నారు. మజ్జి రాంబాబు, వర శ్రీనివాసరావు, నక్క చిట్టిబాబు, అనుశ్రీ సత్యనారాయణ, శెట్టి జగదీష్, ఉప్పలూరి జానకి రామయ్య, కడలి రామకృష్ణ, బుడ్డిగ రవి, తురకల నిర్మల, కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి, దాసెం ప్రసాద్, భాషా లిమ్రా, లోకేష్, లీలావతి, మద్ది నారాయణరావు, అట్టాడ రవి, మహబూబ్ ఖాన్, ముత్యం సత్యబాబు, కర్రీ కాశీ, బూరా కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు విశాఖపట్నంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు, రాయలసీమలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. మేము కూడా లోకేష్ గారు చెప్తా ఉన్నాం, సంబరాలకు కూడా కాస్త బ్రేక్ ఇవ్వండి, కొద్ది గ్యాప్ ఇస్తే మాకు కూడా మేము సంబరాలు చేసుకుంటాం. ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. దాంట్లో కొన్ని మీకు చెప్తాను. మొన్ననే గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీకు విశాఖపట్నంలో ప్రారంభించుకున్నారు. సుమారు 1.25 lakh crores అంత భారీ స్థాయిలో పెట్టుబడి రావడం అన్నది ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగల. అలాగే క్యారియర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మొన్నే లోకేష్ గారు వెళ్ళారు. 1000 కోట్ల పెట్టుబడి, 3000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 4200 నుంచి 5400 కోట్లు పెట్టుబడి, సుమారు 2100 ఉద్యోగాలు. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాం మనం, ఒక మంచి వీడియో లోకేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఆ బండి మీద. నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మాకు గొప్ప ప్రైడ్ అది, నేను కాలేజ్ డేస్లో రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కితాబ్ ఇచ్చారు. ఆ కంపెనీ ఇప్పటి వరకు ఆపరేషన్స్ తమిళనాడులో ఉండేవి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ 2200 కోట్లు పెట్టుబడి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా ఒక పెట్టుబడి వచ్చింది అని అంటే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలే కాదు, పరోక్షంగా కూడా అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. కడియం మండలం మాధవరాయుడిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంటును రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం ప్రారంభించారు. క్రీడాకారుల ఉత్సాహం నడుమ జరిగిన కార్యక్రమంలో యువ క్రీడాకారులను ఆయన ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న నిర్వాహకుడు అన్నందేవుల చంటిని అభినందించారు. కడియం మండలంలోని మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుందని, ప్రస్తుతం స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. యువత క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్బాల్ వంటి క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఉన్నత స్థాయిలో రాణించడం ఆనందకరమన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి నాని, పత్తిపాటి రామారావు చౌదరి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, వట్టికూడి దత్తుడు, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, నాగిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు రాణించడానికి మంచి బహుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భూమిని కేటాయింపు చేయడం చేస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే క్రీడలు ఉన్నారు మన క్రీడాకారులు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని ప్రభుత్వం కూడా క్రీడా పరికరాలు అందించాలనే లక్ష్యంలో త్వరలోనే క్రీడా పరికరాలు కూడా ఇస్తారు. అప్పుడు మనకు కూడా కొన్ని క్రికెట్ సీట్లు అవి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందని కథనంగా మనం చేస్తూ భారీగా పెట్టారు. చంటి గారి సైజులో ఉన్నాయి ఎన్ని డబ్బులు మేము ఇందిరా కప్పులో ఇవాళ ఒకటి మొన్నటిదాకా క్రీడలకు ప్రోత్సాహం లేదు. ఇవాళ ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ వచ్చాక వందల వేల కోట్ల రూపాయలకు వెళ్ళిపోతున్నారు. క్రీడాకారులు కూడా సక్సెస్ అయిన క్రీడాకారులు కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇవాళ ఒక ధోని గారు కావచ్చు, ఒక మరో సింగ్ కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే క్రీడలు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవాళ పివి సింధు లాంటి వాళ్ళు వాళ్ళ పైకి వచ్చారు గోపీచంద్ గారి అకాడమీలో. అలా అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మనం క్రీడలు రాణించాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో రాజకీయాలు లేకుండా ఉంటే రాణిస్తారు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఈ క్రీడలకు రాజకీయ నాయకులు చొచ్చుకోవడం, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి జైన్ సేవా సమితి, మగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. జైన్ సేవా సమితి సారథ్యంలో విక్రమ్ జైన్ నిర్వహణలో జరిగిన మెగా రక్తదాన శిబిరానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ కన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు తదితరులు విచ్చేశారు. తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి జైన్ సేవా సమితి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది ఆటో కార్మికులు, జైన్ సేవా సమితి సభ్యులు, జన సైనికులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. మగ్న ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినయ్ మోహతా, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ జాగృతి బ్లడ్ బ్యాంక్ సహాయ సహకారాలు అందించాయి. అతిథులకు విక్రమ్ జైన్, బీజేష్ వైష్ణవ్, అశ్విని జైన్, విక్రమ్ రాజు పురోహిత్ తదితరులు జ్ఞాపికలు అందించారు. 600 మొత్తం మూమెంట్ వచ్చేసి ధనలక్ష్మి సిల్వర్స్ అండి. మే 8 వరల్డ్ తలసేమియా డే సందర్భంగా మేము ఆల్రెడీ ఒక 5 రోజుల ముందు నుంచే క్యాంప్స్ పెట్టడం జరిగింది. ముందుగా లా హాస్పిటల్లో బిఎన్ఐ 3 చాప్టర్స్ కూడా వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాగే పేపర్ మిల్ కార్మికులు కూడా బ్లడ్ ఇచ్చారు. ఇలాగే మన చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు కూడా బ్లడ్ ఇచ్చారు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా బ్లడ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇలాగే మే 8న ఇవాళ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్. నిజంగా చెప్పాలంటే చాలా కోఆపరేట్స్ కూడా ఇవాళ వచ్చి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కానివ్వండి, ఇలాగా చాలామంది కోఆపరేట్స్ కూడా ఇవాళ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ తలసేమియా పిల్లలకి ప్రతి నెల కొంతమందికి 20 రోజులకి, కొంతమంది 15 రోజులకి రక్తం అవసరం. ఒక్క తలసేమియా పేషెంట్ సంవత్సరం కాలం బతకాలంటే 10 మంది రక్తదాతలు అవసరం. సో ఈ యొక్క దాన్ని గుర్తించి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకా అవేర్నెస్ రావాలి. సో రాను రాను మేము జైన్ సేవా సమితి నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇలాగే మా జైన్ సేవా సమితి ఇన్ అసోసియేషన్ విత్ మ్యాగ్నా హాస్పిటల్ గత 3 సంవత్సరాల నుంచి అక్కడ తలసేమియా కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. అక్కడ చాలా అద్భుతంగా వాళ్ళు వైద్యం చేస్తున్నారు. అయితే ఇంకోటి దురదృష్టం ఏంటంటే ఈ పిల్లలకి ఎంత బ్లడ్ ఎక్కించినా, ఎంత మందులు వాడినా ఈ పిల్లలు కేవలం 15-20 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. వీళ్ళు బతికించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని చేయించాలి. ఇప్పటి వరకు మేము 17 మందికి చేయించాం, 14 మంది బతికారు. అయితే ఒక ట్రాన్స్ప్లాంట్ ఖరీదు వచ్చేసి 30 లక్షలు. మన మహావీర్ జైన్ హాస్పిటల్ బెంగళూరులో సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో అక్కడ మనకి 12 లక్షలు జరుగుతుంది. 12 లక్షల్లో కూడా పేషెంట్ కేవలం 1-2 లక్షలు పెట్టుకుంటే చాలు. అయితే రానున్న రోజుల్లో ఆ ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం.
శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట సమితి ప్రాంగణంలో సంగీత మహోత్సవాల కళ్యాణి పద్మినిలు వందే మాతరం గీతంలో వీణావాదం ప్రారంభించి త్యాగరాజ కీర్తనలు కృతులు వాయించారు. హంసధ్వని రాగంలో బంధురీతి కొలువీయవయ్యా మాయమాలవ గౌల రాగంలో మనవి ఆలకించారాదటే అబేరి రాగంలో నగుమోము ఎందరో మహానుభావులు హిందోల రాగంలో సామాజ వరగమన వంటి కీర్తనలు కృతులు వాయించి శ్రోతలను మైమరపించారు. గోదావరి తీరాన ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ పసుమర్తి పద్మిని వీణావాదం శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆనంద డోలికల్లో తేలియాడుతూ శ్రోతలు కరతాళ ధ్వనులు చేశారు. కరటూరి నందకుమార్ సితారాపై, కాపా శ్రీనివాస్ మృదంగంపై, పండుగ మురళి తబలాపై సహకరించి రక్తి కట్టించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేపు వెంకట రమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోష్ల సరస్వతి, ఫంక్షన్ హాల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం, భాస్కరరాం, కోశాధికారి వి కృష్ణకుమారి, ప్రవచన రాజహంస, ధూళిపాల మహాదేవమని పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మీనారాయణకు వీణ మృదుపాణి కళ్యాణి బిరుదుతో పుష్పాభిషేకం చేశారు. उत्सव श्री त्यागराज नारायण दास सेवा समिति राजमहेंद्रवरम. It is with great pride and profound admiration that we present this citation to Srimati Emani Kalyani Lakshmi Narayana in recognition of her outstanding and exemplary service in the field of Veena instrument. Srimati Emani Kalyani Lakshmi Narayana has over the years distinguished herself as a dedicated and accomplished musician, upholding the rich traditions of the field and thus contributing in propagating the cultural art and classical art forms, ensuring that the timeless heritage of the art form continues to flourish. As a part of our Amrutotsavam 2026, we confer her the title Veena Mrudupani Kalyani. Veena Mrudupani Kalyani for her distinguished service and commitment for the classical art forms of music. The 7th day of 2026, Executive Committee of Sri Tyagaraja Narayana Dasa Seva Samiti, Rajamahendravaram. అందరికీ నమస్కారం. ఇంత గ్రాండ్ స్కేల్లో మీరు చేస్తారని నేను ఊహించుకోలేదు. ఇది భాస్కరన్ గారు మీరందరూ కలిసి నా మీద అభిమానం. ఇది నాకు రాజమహేంద్రవరం నాది మెట్టినిల్లు, మా అత్తవారి ఇల్లుది. ఇక్కడ మ్యారేజ్ నాకు ఇక్కడ జరిగింది. మాకు అందరూ వచ్చారు, మా చుట్టాలందరూ. ఈరోజు నేను మా అత్తగారు మా మామగారు వాళ్ళందరినీ కూడా నేను మిస్ చేస్తున్నాను. వాళ్ళ ఊర్లోనే నాకు ఇంత గ్రాండ్గా జరిగింది. వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో అని కొంచెం ఊహించుకున్నాను. మా పెద్ద ఆడపడుచు గారు కూడా ఇక్కడ ఉంటే ఆవిడ కూడా పాపం చాలా మమ్మల్ని బ్లెస్ చేస్తూ వచ్చేవారు. సో మీరందరూ వచ్చారు. సో నాకు వాళ్ళు కూడా నాకు కనపడుతున్నారు అలాగా కంటికి. ఇది నాకు ఏ ఆనర్ వచ్చినా ఐ ఫీల్ ఇట్స్ ఆల్ మా ఫాదర్కేనండి. నేను కూర్చున్నంతసేపు నాకు అసలు మీరు నా మీద పువ్వులు జల్లుతున్నారని కానీ మీరు నన్ను ఆశీర్వదిస్తున్నారు నో డౌట్. కానీ మా నాన్నగారే నాకు కళ్ళ ముందు ఉంటారు. ఆయనకే మీరు చేస్తున్నారని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన మాకు చెప్పకపోతే నాకు ఈ విద్య నాకు రాదు కదా. తర్వాత ఏది నాది ఉన్న ఇట్స్ ఆల్ మై ఫాదర్స్. మా మదర్ ఆల్సో, మా మదరే ఎక్కువ మమ్మల్ని ఇందులోకి వెళ్ళాలని ఆవిడ కోరికతో ఉండేవారు. సో ఆల్ మై ఆనర్స్ ఆర్ డెడికేటెడ్ టు మై ఫాదర్.
సంగీతం అందరికీ రాదు, వచ్చినా అందరినీ ఆకట్టుకోలేదు. కానీ కళ్యాణి గారి సంగీతం, మరి ఆ మహానుభావుడు ఎందుకు పేరు పెట్టారో కళ్యాణిని, కళ్యాణాక్షరంగా ఉంటుంది. కళ్యాణి రాగానే ఆవిడ కూతురికి పెట్టుకుంటారు బహుశా అని అద్భుతంగా చెప్పారు. యస్యాహ రాగమణి, ఒక రాగం, ఆ రాగస్వరూపమే నామాలంకరణ పొంది కళ్యాణ రాగం అదృష్టురాలయ్యిందా, ఆ నామం ఆ కళ్యాణ పేరు పుట్టుకోవడం వల్ల ఈవిడ అదృష్టవంతురాలే తెలియదు, ఇద్దరికైతే అదృష్టాలు. అందుకని యస్యాహ రాగమయీ వివేక దిశన శ్రోతృన్ సమాహ్లాయతే, మనందరినీ కూడా ఎప్పుడూ అందరినీ రంజింపు చేస్తూ ఉంటుంది, రంజించేది కాడ అద్భుతంగా. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోరుకొండ మండల బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజనగర నియోజకవర్గం కోరుకొండలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో BLA-2లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థతపై నమ్మకంతోనే ఆ 3 రాష్ట్రాల్లో ఓటర్లు బీజేపీని గెలిపించారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పటిష్టంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజానగర నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ APR చౌదరి, జిల్లా బీజేపీ నాయకులు, కోరుకొండ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో మనకు ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చిందో, రేపు ఎన్నికల్లో పోరాటానికి మనం సైతం సిద్ధంగా ఉండి మన భాగస్వామ్య పక్షాలతో మనం సమన్వయం చేసుకోవడానికి కానీ, మనం ఎక్కువ శాతం సీట్లు సాధించుకోవడానికి కానీ వెసులుబాటు కలుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో NDA కూటమి ఇక్కడ ఐక్యతగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక అత్యద్భుతమైన కలయికతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ తీర్చిదిద్దబడతా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటి వరకు వెంటిలేటర్ పైన ఉన్న ఆర్థిక వ్యవస్థని ICUకి తీసుకొచ్చామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో చెప్పిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత ప్రయోజనం చేకూరలేదనేది నిర్వివాదాంశం. ఈ 2 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూరిని అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవ్ అవ్వడం కానీ, అదేవిధంగా వైజాగ్ రైల్వే జోను, అదేవిధంగా ఇవాళ నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు రైల్వే ట్రాక్ ఏర్పాటు కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 561 మందికి సహాయం 4.88 కోట్ల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం YMVA హాల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా 25 మందికి CMRF చెక్కులు, 4కి LOCలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తన నియోజకవర్గంలో 561 మందికి మొత్తం 4,88,74,961 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందించామని వాసు తెలిపారు. ప్రతి లబ్ధిదారికి సీఎం సహాయ నిధి ద్వారా చేతనైనంత వరకు ఆర్థిక సాయం చేయడానికి పారదర్శకంగా కృషి చేస్తున్నామని అన్నారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదని కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాటిని సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం ఆపరేషన్కు LOCలు అందజేస్తున్నామని వివరించారు. ఇంకా 163 దరఖాస్తులు ఉన్నాయని, వాటికి 3,31,23,981 చెల్లించాల్సి ఉంటుందన్నారు. త్వరలో పెండింగ్ ఫైల్స్ కూడా క్లియర్ చేసి ప్రతి అర్హుడికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 532 మందికి 4,68,40,255 రూపాయలు కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి తీసుకువచ్చింది. ఈరోజు మరొక 25 చెక్కులు, 4 LOCలు, మొత్తంగా కలిపి 561 చెక్కులు ఈ నియోజకవర్గంలోని ప్రజలకి సేవ చేసే భాగ్యం మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇస్తున్న అమౌంట్ 20,34,706 రూపాయలు. మొత్తంగా 561 చెక్కులు,
4,88,74,961 రూపాయలు ఈ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చాడని చాలా గర్వంగా తెలియజేస్తూ, ఇంకా 163 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 163 ఫైల్స్ యొక్క విలువ 3,31,23,981. అది కూడా అతి దగ్గరలో తీసుకొచ్చి ప్రతి లబ్ధిదారుడికి కూడా సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి, ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎఫ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ, స్థానిక ఇన్నూసుపేట రెడ్ క్రాస్ భవనం వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యునాండ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఆర్ఓ టి సీతారామమూర్తి హాజరై రెడ్ క్రాస్ జెండా ఎగురవేశారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను గుర్తు చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే భావంతో ప్రజలతో మమేకమై సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లు అభినందించారు. ప్రభుత్వం తరపున బ్లడ్ బ్యాంకుకు రెడ్ క్రాస్ కి సహాయ సహకారాలు అందిస్తామని డిఆర్ఓ తెలిపారు. రాజమండ్రి అర్బన్ తహసీల్దార్ పాపారావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ, ట్రెజరర్ డాక్టర్ జి మహాలక్ష్మి, ఎంసీ సభ్యులు బల్లా శ్రీనివాసరావు, డాక్టర్ జె సురేష్, డాక్టర్ ఎండి అజ్మతుల్లా బేగ్, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మస్తానమ్మ, ఆదిత్య కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వైఆర్సి నోడల్ ఆఫీసర్లు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, రవితేజ, డాక్టర్ రమేష్ బాబు, డి సాయి, రామారెడ్డి, ఆదిత్య కళాశాల, ఆర్ట్స్ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓను శాలువాలు జ్ఞాపికతో సత్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ కోసం ప్రత్యేకంగా మాట్లాడినప్పుడల్లా మనకి సర్వీస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ. అసలు మన ఇండియన్ మైథాలజీయే దీని మీద ఆధారపడింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నాగరికతలు అవన్నీ కూడా చూసినప్పటికీ కూడా మన ఇండియన్ మైథాలజీకి, మన ఇండియన్ సాంస్కృతిక సైద్ధాంతిక వారసత్వానికి ప్రతీక అనేది ఈ మానవ సేవ. మరి ఆనాడు స్వామి వివేకానంద ఐకాన్ ఆఫ్ ఇండియా యూత్కి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. మరి ఆ రోజు తను ఆలోచన విధానము, ఆనాటి పరిస్థితి, నిరంతరము ఇది ఏమిటి అనేటటువంటి ప్రశ్నించే మనస్తత్వంతో ఉన్నప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక ద్వారంలో ఎంటర్ అవుతూ ఆధ్యాత్మిక దానికి కూడా పరాకాష్ఠ అనేది. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షుడు లంకలపల్లి శ్రీనివాస్, కార్యదర్శి అక్కల వీరదీపిక సుమారు 11,000 విలువైన ఎప్సాన్ ప్రింటర్ ను బహుకరించడం జరిగింది. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రోటరీ రివర్ సిటీ ప్రతినిధులతో కలిసి ఎంఈఓ 1 ఆర్కేడి తులసీదాస్, ఎంఈఓ 2 కిరణ్ చంద్ కుమార్, కురుమల్ల ఆంజనేయులు, కరుటూరి శ్రీనివాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి ఉషారాణి తదితరులు ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న లంకలపల్లి శ్రీనివాస్, అక్కర వీర దీపికకు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సంగేని, పిఆర్ వసంతకుమారి, ఎన్ నాగలక్ష్మి, ఏ విజయలక్ష్మి, ఏబిటి సుందరి తల్లిదండ్రులు, విద్యామిత్ర వాలంటీర్స్ రత్నం పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. బ్యాటింగ్ చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రక్తదానం చేసి తలసేమియా చిన్నారులని కాపాడండి. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. సంగీత ప్రియుల్ని అలరిస్తున్న అమృతోత్సవాలు. మంత్రముగ్ధుల్ని చేసిన ఈమని పసుమర్తి వీణవాదం. బీజేపీ ఘన విజయం పట్ల నల్లమిల్లి హర్షం. ఊరుకొండలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.